ఏపీలో రాజధాని అంశం తప్ప మిగతా అంశాలన్నీ అప్రధాని అంశాలుగానే మారాయి. ప్రజా సమస్యలు పక్కకు వెళ్లాయి. కొన్నాళ్ల నుంచి మావిగన్ అంశంపై చర్చ మొదలైంది. ఆ రెండు అంశాలపైనే రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి తప్ప ప్రజా హక్కుల కోసం, ముఖ్యంగా బీసీల హక్కుల కోసం మాట్లాడడం మానేశాయి. దశాబ్దాలుగా వంచనకు గురవుతున్న తమ హక్కుల కోసం సహనంతో ఎదురు చూస్తున్న బీసీలను టీడీపీ, వైసీపీ సహా ప్రధాన పార్టీలు చులకనగానే చూస్తున్నాయనేందుకు ఈ వైఖరే నిదర్శనం. ఓట్ల కోసమే బీసీలపై కపట ప్రేమను చూపిస్తున్నాయి తప్ప నిజమైన ప్రేమ కాదు. అందుకే బీసీల హక్కులంటే ఆ పార్టీలకు అంత చులకన, బీసీల అభ్యున్నతి పట్ల ఆ పార్టీలకు అంత నిర్లక్ష్యం. ఈ పరిస్థితుల్లో బీసీల హక్కుల సాధన కోసం పూర్తి స్థాయి ఉద్యమ కార్యాచరణతో తెరపైకి వచ్చిన బీసీవై పార్టీ బీసీల అభ్యున్నతి లక్ష్యంగా, హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటానికి కదం తొక్కారు బోడే రామచంద్ర యాదవ్. బీసీల క్షేమం, సంక్షేమం కోసం 5 డిమాండ్ల సాధనే ధ్యేయంగా మంగళగిరిలోని బీసీవై పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బీసీల రక్షణ చట్టం, రాజధాని ప్రాంతాల్లో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన, విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లతో కొనసాగుతున్న ఈ దీక్షకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. ఈ డిమాండ్లు సాధిస్తే బీసీ బిడ్డల ఉద్యమ భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయి. బీసీ యువత, బీసీ ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు వస్తాయి. భావి తరాలకు సమాన హక్కులు అందుతాయి. రాజ్యాధికారం దిశగా వేగంగా అడుగులు పడతాయి. ఇంతటి మహోన్నత లక్ష్యంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు గనుకే ఈ దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.